ఏతత్ సకలం బభూవ ఏనాపి తద్యత్ర చ లీనమేతత్ ఆస్తాం యతోనుగ్రహ నిగ్రహౌ చ తం శ్రీనివాసం శరణం ప్రపద్యే. అత్యంత పవిత్రమైనటువంటి ఈ మార్గశిర మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ మార్గశిర మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ మార్గశిర మాసంలో దేవదేవుడు సకల లోకాలనన్నింటినీ కూడా సృష్టించి పాలిస్తూ ఉన్నటువంటి ఆ గోవిందుణ్ణి, మహావిష్ణువుని ఎంతగా మనం ఆరాధిస్తామో అంత గొప్పదైనటువంటి ఫలాన్ని ఈ మార్గశిర మాసంలో మనం పొందవచ్చు. అందుకే భగవంతుడి యొక్క తత్వాన్ని ఎరిగి, భగవంతుడి యొక్క తత్వాన్ని అవగతం చేసుకొని మరి ఆరాధించాలి. జ్ఞాత్వా కర్మాణి కుర్వీత అంటారు పెద్దలు. ఎందుకంటే ఏ కార్యం చేస్తున్నామో, ఎవరికి ఉద్దేశించి చేస్తున్నామో, ఎందుకు చేస్తూ ఉన్నామో తెలియకుండా ఏదో వారు చేశారు వీరు చేశారు కదా అని మనము చేస్తూ కూర్చుంటే ఏ రకమైనటువంటి ఫలాన్ని కూడా మనం పొందలేము. మనం భగవంతుణ్ణి ఆరాధిస్తున్నాం. వారెవరు? శ్రీ మహావిష్ణువు. ఎందుకు వారికి ఆరాధించాలి? వేదమేం చెప్తోందో కాస్త విఘ్నతతో ఆలోచించి మహావిష్ణువు యొక్క తత్వాన్ని ఎరిగి ఎవరైతే ఆరాధిస్తారో వారు గొప్పగా ఉత్తమ ఫలాన్ని పొందవచ్చును అని ఎంతో గొప్పగా మనకు పెద్దలందరూ కూడా తెలియచేస్తూ ఉన్నారు. అందుకే అంటారు జ్ఞాత్వా కర్మాణి కుర్వీత, తెలుసుకొని చెయ్యవయ్యా అన్నారు. అందుకే మనం కూడా భగవత్తత్వాన్ని ఇలా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పురాయ ఏతత్ సకలం బభూవా. పూర్వకాలంలో ఎవరైతే ఏతత్ సకలం బభూవ, కంటికి కనపడుతూ ఉన్నటువంటి ప్రతి ఒక్క వస్తువు, ప్రాణి, చేతనాచేతనమైనటువంటి సర్వము కూడా ఎవరైతే అయి ఉన్నాడో అతన్ని నువ్వు పట్టుకోవాలి. వారెవరో కాదయ్యా, కటివరద హస్తాలతో ఆనందలయంలో ఉన్నటువంటి ఆ గోవిందుడే అంటూ ఉన్నారు. పురాయ ఏతత్ సకలం బభూవ ఏనాపి తద్యత్ర చ లీనమేతత్. అంతేకాదు ఎప్పుడో పూర్వం ఉన్నాడు అని చెప్పడం లేదు, ఇప్పుడు ఈ క్షణము కూడా మొత్తమంతా కూడా అంతర్యామిలాగా లోపల దాగి ఉన్నాడు. అటువంటి గోవిందుణ్ణి పట్టుకో. గోవిందుడు లేనటువంటి స్థానం అంటూ కూడా ఈ లోకంలో ఏదీ లేదు అని చెప్తూ ఉన్నారు. ఇంకా అంటున్నారు ఆస్తాం యతోనుగ్రహ నిగ్రహౌ చ. అనుగ్రహం కావాలన్నా నిగ్రహము కావాలన్నా ఈ రెండూ కూడాను ఆయన నుండి మనకు అనుగ్రహింపబడాలే తప్ప మన చేతుల్లో ఏది కూడా లేదు. మనకు ఉండవలసినటువంటి అర్హత ఏదైనా ఉన్నదా అంటే నీలో భక్తి ఉన్నదా లేదా. భక్తి ఉంటే అనుగ్రహాన్ని పొందుతావు, భక్తి లేకపోతే ఆగ్రహాన్ని పొందుతావు అంటున్నారు. ఆస్తాం యతోనుగ్రహ నిగ్రహౌ చ. ఇంతకీ వారెవరండి? తం శ్రీనివాసం శరణం ప్రపద్యే. వారెవరో కాదు, తిరుమల గిరులలో వేంచేసి ఉన్నటువంటి ఆ శ్రీనివాసుడే అంటూ ఉన్నారు. కనుక ఈ మార్గశిర మాసంలో ఆ శ్రీనివాస తత్వాన్ని చక్కగా మనం అవగతం చేసుకుని గోవిందుడి యొక్క ఆరాధనతో మన జీవితాన్ని చరితార్థం చేసుకుందాం. ఈ మార్గశిర మాస శుభోదయ సమయాన్ని సార్థకం చేసుకుందాం.
ఓం